వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ మోమో చేయడం చూపిపోతానండి. చికెన్ మోమో చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తానండి. నేను ఒక పావుకి అంత బోన్లెస్ చికెన్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఒక ఆనియన్, ఒక చిన్న క్యాప్సికమ్, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇది మైదా పిండి ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక చపాతీ పిండిలా కలిపి పెట్టుకున్నానండి. కొద్దిగా టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ రెండు ఎలా చేయడం చూపిస్తాను. రెడీ అయిందండి. ఇప్పుడు కడాయి నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆయిల్ ఒక 2 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. 2 స్పూన్ ఆయిల్ అని దీంట్లో ఆనియన్ యాడ్ చేసుకోండి. ఆనియన్ కొంచెం మీకు కలర్ చేంజ్ అవ్వండి. కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మీకు క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వేగినండి. 2 మినిట్స్ వేగిన తర్వాత కలర్ తిరిగితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత మీకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ మంచి కలర్ తిరిగిందండి, రోస్ట్ అయింది. దీనికి క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటాను. నేను క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. దీన్ని కొద్దిగా టేస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం సోయా సాస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చిల్లీ సాస్, సోయా సాస్ ఆల్రెడీ సాల్ట్ చేసుకోండి. దీన్ని మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి. జస్ట్ ఆనియన్ వేగి కొంచెం అంతే. ఒక చిటిక పసుపు, ఒక చిటిక ఇంగు యాడ్ చేసుకుంటున్నానండి. నేను నాన్ వెజ్ చేసేటప్పుడు ఎప్పటికైనా ఇంగు యాడ్ చేసుకోవడం మంచిది, డైజెస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి. ఇది కొంచెం క్యాప్సికమ్ కొంచెం వేగినండి. వేగిన తర్వాత మీకు యాడ్ చేస్తాము. ఇది క్యాప్సికమ్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ యాడ్ చేసి కొంచెం దీన్ని కలబెట్టుకోండి, మంచిగా కలుపుకోండి. చాలు, జస్ట్ చికెన్ ఒకటి చాలు. కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకోండి. చిల్లీ సాస్ ఎక్కువ వద్దండి. సోయా సాస్ కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేయండి, అయిపోతే. కొద్దిగా టమాటా సాస్, ఇది అయిందండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలబెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మంచిగా ఆరబెట్టుకోవాలి దీన్ని. నేను ఇది ఆరబెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేయండి. సో ఇప్పుడు ఇది ఆరిపోయిందండి. ఇది ఆరిపోయింది. దీన్ని పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు పక్క పెట్టుకుని నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తాను చూపిస్తాను. పిండి తీసుకోనండి. పిండి ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్న పిండి ఇంకొకసారి దీన్ని మంచిగా కలుపుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయి మీకు. ఇలాగే సాఫ్ట్గా ఉండాలండి, ఎక్కువ గట్టి ఉండకూడదు పిండి. ఎక్కువ మీ చపాతీ పిండిలాగా అవసరం లేదండి. దీన్ని జస్ట్ పూరిలాగా తీసుకోండి. చిన్న చిన్నగా తీసుకోవాలి కాబట్టి పూరి సైజ్ అంతా తీసుకోండి. తీసుకుని మంచిగా ఒకసారి చేత్తో కలుపుకోండి. రోల్ మంచిగా రావాలి, ఇక్కడ విడిపోకూడదండి. ఇప్పుడు నేను కొద్దిగా రైస్ పౌడర్ వేసి